ప్రేరణను మన విష్ణుప్రియలో కుళాయి దగ్గర కొట్టుకున్నారు. నీకు అలాగే నిన్నే చెప్పాను నేను. క్యారెక్టర్ ఎలా అంటే దగ్గర పంపుల దగ్గర బిల్లు కొట్టుకున్నట్టు ఉంది గొడవ. వాళ్ళ గొడవలో రీజనబుల్ లేదు, వాళ్ళకి కరెక్ట్ గా రీజన్ దొరకలేదు, ఏమో మాటలు మాట్లాడేసుకున్నారు. ప్రేరణ అయితే ప్రేరణ నుంచో పెట్టి విష్ణుప్రియ నుంచో పెట్టి ప్రేరణ నువ్వు బాగా ఆడావు అనుకుంటున్నావా గుడ్లకి ఏమన్నాడు. బాగా ఆడాను సార్ కొన్ని చోట్ల తప్పితే అంటే కొన్ని చోట్ల అంటే ఎక్కడ అనిపించింది నీకు తేడా అనిపించాడు. అనిపించినప్పుడు నేను పలానా చోట ఇక్కడ క్యారెక్టర్ లెస్ అన్నాను సార్ అని ఏడ్చింది. అమ్మ క్యారెక్టర్ లెస్ అంటే ఏంటో మీనింగ్ తెలుసా నీకు? నీకు తెలుసా లేకపోతే తెలుసు కూడా మాట్లాడుతున్నావా అంటే తెలుసు సార్. అంటే నా ఉద్దేశం ఆ క్యారెక్టర్ లెస్ కాదు, ఆ క్యారెక్టర్ లెస్ అంటే బయట బరి తెగించి తిరగడం అంటారు. నేను ఆ ఉద్దేశంతో ఆట విషయంలో అన్నాను. అమ్మ ఆట విషయంలో అయితే సెల్ఫిష్ అను, లేకపోతే బ్యాడ్ కంటెస్టెంట్ అను, చీప్ అను, వేస్ట్ అను, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వదిలేసి నువ్వు క్యారెక్టర్ లెస్ ఎందుకనాలి? ఆ విషయంలో బాగా నొక్కాడు. విష్ణుప్రియ ఫేవరబుల్ అది అర్థమైందా? విష్ణుప్రియ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు చివరిలో. ఇక ఈమె వేసుకుని ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు ప్రేరణ, దిస్ ఇస్ మై ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అది ఇప్పుడు కాదు. విష్ణుప్రియ దగ్గరికి వచ్చి అమ్మ పతివ్రత నుంచి కాదు పుణ్యస్త్రీ నుంచి పతివ్రత శిరోమణి లాగా వచ్చావు కాబట్టి నువ్వు కూడా వస్తావు కదా, నోరు తగ్గించుకొని మాట్లాడితే మంచిదని ఇద్దరికి ప్రేరణ పంపించాడు షోరూమ్ కి. ఒక 5 గుడ్లు ఉన్నాయి, 5 గుడ్లు తెచ్చారు. గుడ్డు వల్ల నామినేట్ అయ్యావు కాబట్టి నువ్వు ప్రేరణ విషయంలో గుడ్డు వల్ల నామినేట్ అయ్యావు కాబట్టి విష్ణుప్రియ నువ్వు ఎందుకు కానీ నీకు ఇప్పుడు ప్రేరణ తినిపిస్తుందంటే ప్రేరణ కూడా 2 గుడ్లు తినిపించేసరికి ఇక ఆమె కూడా తినలేకపోతుంది విష్ణుప్రియ. ఓకే సర్లే మీరు తర్వాత ఇద్దరు కలిస్తేనన్నా కానీ ఎప్పుడు కలిసే ఉన్నాను. మీ ఇద్దరి మధ్య ఏ పగ లేదు, ఈ పగ లేదన్న విషయాన్ని మీరే గమనించాలి, బయట ఎవరు గమనించారు అన్నాడు. అది బట్టి బాగుంది. ఇంకోటి మన మణికంఠ బిడ్డ కోసం వచ్చావు, బిడ్డ కోసం ఏం అవ్వలేదు నీకు, కొన్నే చూపిస్తున్నాను నీకు అని క్లియర్ గా చెప్పాడు. వాడికైతే మబ్బిడిపోయింది తెలుసా. ఆడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా చూడలేదు, బిగిసిపోయాడు. ఆడు అన్ని రంగులు మార్చినా కానీ దొరికిపోయాడు. సో కట్ చేస్తే ఇక్కడ పృథ్వీ మనకి గొడవలో పృథ్వీని లేపి నువ్వు ఎదురు ఎందుకు అవుతున్నావు? ఇప్పుడు పృథ్వీ నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి నెగిటివ్ ఉన్నాడు పృథ్వీ, కానీ మన గేమ్ లో అగ్రెసివ్నెస్ ఒకటే కనబడింది కానీ వాళ్ళలో ఇంకేం కనబడాల. ఇక ఆల్మోస్ట్ మన మణికంఠ కూడా అయితే చెంప మీద కొడతాడేమో అనుకుంటున్నాను, అలా ఆగిపెట్టి కొడతాడు. మణికంఠ కూడా లేపాడు చూసావా మన పృథ్వీని మాట్లాడినప్పుడు. మణికంఠ ఆయన అగ్రెసివ్నెస్ అందరికీ కనబడలేదంట, గేమే కనబడలేదు, నీకు బాగా కనబడినట్టు ఉందంటే అవును సార్ వాడు వెరీ వరస్ట్ గేమ్ ఆడాడు సార్ అంటే. వీడు అప్పుడు కూడా యాటిట్యూడ్ బాయ్ బాగా అప్పటికి సార్ అడిగినప్పుడు కూడా అవును సార్ నాకు కనిపించింది సార్ అంటే నీకు ఒక్కడికే కనిపిస్తుంది మణికంఠ, కనబోలందరికీ ఆట నీకు ఒక్కడికే ఆయన దగ్గర యంగర్ కనబడుతుంది. పృథ్వీ నువ్వు ఆట బాగా ఆడుతున్నావు కానీ నీ కోపం తగ్గించుకుంటేనే ఈ సీజన్ లో నువ్వు సక్సెస్ అవుతావు, లేకపోతే నీకు కూడా రెడ్ కార్డ్ అని చూపించాడు. దిస్ ఈస్ ఫైనల్ వార్నింగ్, ఇది ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి రిపీట్ అయిందా నువ్వు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఆయన పృథ్వీ కూడా తగ్గి ఆడాలి, ఎందుకంటే అంత అగ్రెసివ్నెస్ పనిచేయదు. ఆడలేదు మగలేదు అందరినీ ఇసిరిసి రావడం పెట్టలేదు, అది కరెక్ట్ కాదు. ఇంకా ఆదిత్య ఓం గురించి చెప్పాలి, వాణికి పెద్ద దిక్కు ఆదిత్య ఓము నువ్వు పెద్ద రకంగా సలహాలు బాగానే ఇస్తున్నావు కానీ నీకు దగ్గర గేమ్ లేదు, గేమ్ కూడా మొదలెట్టే అన్నాడు. ఓకే సార్ అప్పుడు ప్రణాళిక అన్నాడు ఆదిత్య ఓం. బాగుంది ఆదిత్య ఓం ఆట కూడా నిజంగా పర్లేదు. ఆ వయసులో అలా కష్టపడ్డాడంటే గ్రేట్. నేను ఒక రకంగా చెప్పాలంటే రాత్రి యష్మి ఒక్కటే తప్పించుకుందామో అనిపించింది నాకు. నిఖిల్ మెచ్చుకున్నాడు కదా, నిఖిల్ అసలు సూపర్. ఇది 4సారి చీఫ్ అయ్యాడా? 4 సార్లు చీఫ్ అయినందుకు చాలా కంగ్రాచులేట్ చేశాడు. నిఖిల్ నీ ఆట బాగుంది కానీ నువ్వు తీసుకునే డెసిషన్ తో సోనియా మీద కాకుండా కొంతమంది మీద పెడితే బాగుంటుందని ఇండైరెక్ట్ గా చెప్పాడు. సోనియా మీద ఎక్కువ నీ ఫోకస్ ఉండిపోతుంది, అంత ఫోకస్ వద్దమ్మా, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు, ఆడవాళ్ళందరినీ నుంచోబెట్టాడు. నిన్న గుడ్డి గేమ్ మీరు ఎలా ఆడారనుకుంటున్నారో అని అడిగాడు. కొన్ని గొడవలు వచ్చినాయి సార్, అది సార్ ఇది సార్ అని చెప్తుంది కానీ మీరందరూ గుడ్డి గేమ్ తీసేశారు అన్నాడు. క్లాప్ కొట్టించాడు, క్లాప్ కొట్టిందని చెప్పలేదులే మళ్ళీ. మణికంఠ అనిపించింది